కూకట్పల్లిలో పోలీసుల సమయస్ఫూర్తి ఓ యువతి ప్రాణాన్ని కాపాడింది. రియా అనే 20 ఏళ్ల డిప్లొమా విద్యార్థిని వ్యక్తిగత సమస్యల కారణంగా ఐడియల్ సరస్సు వద్ద ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై స్థానికులు డయల్ 100కి సమాచారం ఇవ్వగా పోలీసులు కేవలం నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ దీక్షిత ధైర్యంగా సరస్సులోకి దూకి ఈత కొట్టుకుంటూ యువతిని చేరుకొని రక్షించారు. ఇక ఈ క్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ వెంకటప్ప సహకారంతో ముగ్గురు కలిసి యువతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం యువతికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలను వెల్లడించేందుకు యువతి నిరాకరించింది. ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ మానవతా దృక్పథం, వేగవంతమైన స్పందనను చాటి చెప్పారు. చెరువుల వద్ద ప్రమాదకర వస్తువులు చేయకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హండ్రెడ్ డైల్ కాల్ వచ్చిందండి. ఆ కాల్ విషయ సారాంశం ఏంటంటే, మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఐడియల్ లేక్లో ఒక పాప దూకింది అని చెప్పేసి 100 కాల్ వచ్చింది. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో అందుబాటులో నుండి మా ఉమెన్ ఎస్ఐ దీక్షిత మరియు ఎస్ఐ చంద్రశేఖర్ ఇద్దరు కూడా కలిపి ఆ ఏరియాలో పెట్రోల్ కట్టు మొబైల్ డ్రైవర్ వెంకటప్ప ముగ్గురు కలిసి ఐడియల్ ట్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూడంగానే ఆ ఐడియల్ చెరువు మధ్యలో ఒక పాప నిలబడి కనిపిస్తూ ఉంది. ఆమెను ఎంత పిలిచినా ఒడ్డుకు రావటం లేదు. ఇంకా ఆమె ఎంత పిలిచినా రావట్లేదు ఉద్దేశంతో ఆమె ఏదో సూసైడ్ చేసి కూడా వెళ్ళింది అనిపించేసి వీళ్ళే ధైర్యం చేసి అందరూ కూడా దిగేసేసి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు మా ఎస్ఐలందరూ కూడా. ఎందుకంటే ఆ చెరువులో ఎక్కువ మడ్డు ఉందండి, దానివల్ల నవ్వటానికి కూడా రావటం లేదు. అలాంటి సిచ్యువేషన్లో అమనేశ్వర్ గారు ఎంతో ధైర్యం చేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ పాపని రక్షించి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినాక అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయికి ఎందుకు అని చేసి మనం అడిగితే ఆ అమ్మాయికి కొంచెం మెంటల్గా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంది, వివరంగా చెప్పలేకపోతుంది. ప్రజెంట్గా ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్